వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ఎలా జరుగుతుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఆల్రెడీ భోగి అయిపోయింది కదా, సో భోగి ఎలా జరిగింది అండ్ సంక్రాంతి ఎలా జరుగుతుంది అనేది కంపల్సరీగా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా సంక్రాంతి, నా పండుగ ఎలా జరిగింది అనేది మీకు కమెంట్ డేస్లో వస్తుంది. సో ఈరోజు ఒక హాల్ చేస్తున్నాను, పర్పుల్ హాల్ అనమాట. ఇది ఇమీడియట్గా ఈ వీడియో షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే, ప్రజెంట్ కమింగ్ డేస్లో ఒక సేల్ నడుస్తుంది, చాలా మంచి డిస్కౌంట్ సేల్ అనమాట. సో మీకు ఇప్పుడు ఈ వీడియోలు చేయడం వల్ల మీరు ఎవరైనా కొందామని ప్లాన్ చేసుకుంటే మీకు అప్పుడు 17th అక్టోబర్ నుంచి సేల్ నడుస్తుంది అనమాట. సో ఈ వీడియో ఇప్పుడు షేర్ చేయడం మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను, కొన్ని మేకప్ రిలేటెడ్ అలానే స్కిన్ కేర్ రిలేటెడ్ తీసుకున్నాను అనమాట, మీతో షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే కొన్ని బ్యూటీ ప్యాలెట్స్ అనమాట. ఇదేంటంటే స్విస్ బ్యూటీ నుంచి, అండ్ ఇది మనం చీక్స్కి ఇంకా ఐస్కి యూజ్ చేయొచ్చు. చీక్స్కి ఏమో మనం బ్లషర్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, సో అలాంటివి 3 షేడ్స్ ఉన్నాయి, పింక్ ఇంకా పీచ్ అండ్ ఇంకొక షేడ్ చాక్లెట్ లాంటి షేడ్ కూడా ఉంది. సో చాలా బాగున్నాయి. అండ్ ఐస్కి కూడా కొన్ని ఐ షాడోస్ ఉన్నాయన్నమాట, గ్లిటరీ ఐ షాడోస్ ఉన్నాయి అండ్ మ్యాట్ ఫినిష్ కూడా ఉన్నాయి. సో ఇది మీకు ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. మనం జస్ట్ చీక్స్కి బ్లషర్ లాగా ఇచ్చుకోవచ్చు అండ్ ఐస్కి కూడా ఐ షాడోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీని నుంచి. అండ్ ఇందులో ఈ షేడ్ వచ్చి 02 అనమాట. సో 02. అండ్ సెకండ్ వన్ ఏమో స్విస్ బ్యూటీ నుంచి ఒక కన్సీలర్ ప్యాలెట్. సో ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, మనకి జనరల్గా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, కొంతమందికి స్కిన్ డిస్కలరేషన్ ఉంటుంది అండ్ ఫేస్ పైన బ్లెమిషెస్ ఇవి కరెక్ట్ చేయడానికి ఓన్లీ ఫౌండేషన్ మాత్రమే యూజ్ చేస్తే సరిపోదు. అలాంటి వాళ్ళు ఫస్ట్ మన ఫేస్ని కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి ఇందులో ఆరెంజ్ కరెక్టర్ ఉంది, అలానే కన్సీలర్ షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో మీ షేడ్కి దగ్గరగా ఉన్న షేడ్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా వరకు మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ ఇది కూడా 02 అనమాట షేడ్ నెంబర్. అండ్ ఇది కూడా స్విస్ బ్యూటీ కంపెనీ నుంచే. సో నెక్స్ట్ ఏమో ఒక బ్లషర్. దీన్ని బ్లషర్ కింద యూజ్ చేయొచ్చు అండ్ దీంతో పాటు హైలైటర్ కూడా ఉంది. సో చక్కగా మన హై పాయింట్స్ ఉంటాయి కదా, లైక్ నోస్ కానీ అండ్ మన ఇక్కడ చీక్ బోన్స్ ఉంటాయి కదా, సో ఇలాంటివన్నీ హైలైట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చి షేడ్ నెంబర్ 03. సో నెక్స్ట్ ఏమో ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వచ్చి లాక్మీ నుంచి, లాక్మీ ఇన్విజిబుల్ ఫినిష్ ఫౌండేషన్. అండ్ ఇందులో SPF 8 కూడా ఉంది. సో ఇందులో నా షేడ్ ఏమో 02 అనమాట. సో ఇక్కడ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కాకపోతే ఇవన్నీ నాకు అంటే ఈ ఫౌండేషన్ ఇవన్నీ నాకు నా మీడియం స్కిన్కి సెట్ అయ్యే షేడ్. సో మీరు ఈ లింక్ కనుక విజిట్ చేసినట్టయితే అక్కడ మీకు డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మీకు నచ్చిన షేడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమో 2 years వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. సో ఇది ఫౌండేషన్ కింద సెలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ కాంపాక్ట్ అనమాట. సో కాంపాక్ట్ కూడా సేమ్ లాక్మీ నుంచి 9 to 5 రేంజ్. ఇది ప్రైమర్ ప్లస్ మ్యాట్ ఫౌండేషన్ అనమాట. సో మీరు ఇది యూజ్ చేయడం వల్ల మీరు ప్రైమర్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది ప్రైమర్ ప్లస్ మ్యాట్ ఫౌండేషన్ అండ్ మన ఫేస్ని అంటే చాలా వరకు లాంగ్ లాస్టింగ్గా మన మేకప్ని ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది షేడ్ నెంబర్ ఏమో 01 ఐవోరీ క్రీమ్. నెక్స్ట్ నేను కొన్ని ఆయిల్స్ తీసుకున్నాను. ఇవేమో కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. ఈ కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్ చాలా మంచివి, చాలా బాగుంటాయి. స్కిన్కి యూజ్ చేయొచ్చు, హెయిర్కి యూజ్ చేయొచ్చు. అండ్ పర్టికులర్గా ఇది వింటర్ కాబట్టి వింటర్ సీజన్లో ఇవి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇదేంటంటే గుడ్ వైబ్స్ నుంచి ఫస్ట్ వన్ ఏమో ఆలివ్ ఆయిల్, ఆలివ్ కోల్డ్ కంప్రెస్డ్ క్యారియర్ ఆయిల్ అనమాట. సో ఇది మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటాం కదా, అలాంటి టైంలో స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వల్ల మన డాండ్రఫ్ అంతా రిమూవ్ అయ్యి బాగుంటుంది. అండ్ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అండ్ స్కిన్ని స్మూత్గా సపుల్గా చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ ఏమో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. అవి ఇంటేక్ తీసుకోవడం వల్ల అంటే తినడం వల్ల వెయిట్ లాస్ తగ్గుతుంది అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ వెయిట్ లాస్ జరుగుతుంది. దాంతోపాటు ఇది మన రెగ్యులర్ రొటీన్లో హెయిర్కి ఆర్ స్కిన్కి యూజ్ చేయడం వల్ల కూడా చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. సో ఇదేంటంటే ఫ్లాక్స్ సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన ఆయిల్ అనమాట. సో ఇది కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్.
సో ఇవి ఎలా యూజ్ చేయాలనేది నేను కమింగ్ డేస్లో డిఐవైస్లో పాటు ఇంక్లూడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకొకటి క్యాస్టర్ ఆయిల్ అనమాట. ఇది కూడా కోల్డ్ ప్రెస్డే. సో క్యాస్టర్ ఆయిల్ కూడా మీకు ఐబ్రోస్ లెంత్, ఐబ్రోస్ ఎవరికైతే లైట్గా ఉంటాయో వాళ్ళకి ఐబ్రోస్ థిక్గా అవడానికి, హెయిర్ గ్రోత్ బాగుండడానికి కూడా ఈ క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేయొచ్చు. సో లాస్ట్లీ ఏంటంటే మెరిట్ వేసియో నుంచి ఎక్స్ట్రా విర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో ఇది ఎలా తీసుకోవచ్చు, ఎలా వాడచ్చు అంటే మీరు డైలీ ఒక 1-2 స్పూన్స్ మీ రెగ్యులర్ కుకింగ్కి యూజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా తగ్గుతుంది, అంటే వెయిట్ లాస్ అవుతారు. సో రెగ్యులర్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని రీప్లేస్ చేసి ఇది యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అలానే మీరు కావాలనుకుంటే మసాజ్కి, బాడీ మసాజ్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇది మెరిట్ విసిఓ నుంచి. ఆయిల్స్కి సంబంధించి అవి తీసుకున్నాను. అండ్ వాటితో పాటు ఈ మధ్య గుడ్ వైబ్స్లోని హవానా మ్యాంగో అని చెప్పి వాటిలోని చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. కొన్ని ఏంటంటే స్క్రబ్స్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ, ఫేస్ వాషెస్, కండిషనర్స్, షాంపూస్ ఇలా అన్నీ రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఆ రేంజ్ నుంచి హవానా మ్యాంగో నుంచి డీప్ క్లెన్సింగ్ ఫేస్ వాష్. సో ఇది మ్యాంగో రిలేటెడ్ అనమాట. ఇందులో మ్యాంగో టైప్ ఇంగ్రీడియంట్ ఉంది. సో అది ఒకటి. అండ్ హవానా మ్యాంగో వాల్యూమైజింగ్ షాంపూ. సో ఇదొకటి. ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఎవరికైనా అవసరం అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏమో హవానా మ్యాంగో నుంచి రిలాక్సింగ్ కండిషనర్. సో ఇందులో గుడ్ వైబ్స్ అన్ని ప్రొడక్ట్స్లోని పారాబన్స్ ఉండవు, సల్ఫేట్స్ ఉండవు, మినరల్ ఆయిల్ ఉండదు, అండ్ క్రూయాలిటీ ఫ్రీ కూడా. సో ఈ 3 ప్రొడక్ట్స్ తెప్పించాను. అండ్ వీటితో పాటు కొన్ని నెయిల్ పాలిష్లు అనమాట. ఇవి పర్పుల్ నుంచి గ్లిటర్ నెయిల్ పాలిషెస్ అనమాట. సో గ్లిటరీ కైండ్ ఆఫ్ నెయిల్ పాలిష్. అండ్ ఇవి చాలా మంచి కలర్స్ ఉన్నాయి. సో నా దగ్గర కొన్ని షేడ్స్ ఉన్నాయి. ఇదేంటంటే షేడ్ నెంబర్ 1, ఇది గోల్డెన్ కలర్ షేడ్ ఉంది. అండ్ షేడ్ నెంబర్ 5 ఇదేమో మనకి ఈ టైప్ కలర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏమో ఒక బ్లూ టైప్ కలర్ అనమాట, ఇదేమో షేడ్ నెంబర్ 4. అండ్ నెక్స్ట్ బ్రాంజ్ కలర్ ఇది. సో బ్రాంజ్ కలర్ షేడ్ నెంబర్ 10. అండ్ నెక్స్ట్ ఏమో ఇది కూడా గోల్డ్ ఇంకా పీచ్ మిక్స్ అనమాట, ఇది షేడ్ నెంబర్ 6. ఇవన్నీ చాలా మంచి షేడ్స్. మనం వీటికి ఇక్కడ నెయిల్స్కి ఇక్కడ కార్నర్స్లో వేసుకొని హైలైటింగ్గా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలా నా దగ్గర కొన్ని నెయిల్ పాలిష్ షేడ్స్ ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ నేను ఈ మధ్య తీసుకొచ్చాను పర్పుల్ నుంచి. ఇది ఇమీడియట్గా ఈ వీడియోని ఇప్పుడే ఎందుకు షేర్ చేస్తున్నానంటే 17th నుంచి మనకి పర్పుల్లో సేల్ రన్ అవుతుంది. సో ఆ టైంలో ఈ ప్రొడక్ట్స్ అన్ని చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. మీకు కనుక మేకప్ రిలేటెడ్ స్టఫ్ ఇష్టం అయితే నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఐ షాడో ప్యాలెట్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి, ట్రై చేయొచ్చు. అండ్ కాంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి చెక్ చేయొచ్చు. కొన్ని నా షేడ్స్కి సంబంధించినవి చూపించాను, మీకు కావాలంటే ఆ లింక్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ షేడ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కనుమ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. సీ యూ, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.